చెప్పండి అజిత్ అన్న, ఆ, ఎలా ఉన్నారు? ఏదో ఉందిలే. ఎప్పుడు వస్తున్నారు కోల్కతా? ఈ రోజు వస్తున్నాను. మీది ఎలా ఉంది? ఏదన్నా కొత్త సినిమా వచ్చిందా? అన్నీ రెడీగా ఉన్నాయన్న. మీరు చెప్తే స్క్రిప్ట్ ఇచ్చి కూర్చున్నాం. అరే ఓన్లీ స్క్రిప్ట్ ఇచ్చి కూర్చుంటే ఏమవుతురా? అది కాకుండా వేరే కూడా ఉన్నాయి. అన్నయ్య, నువ్వు అన్ని టెన్షన్ తీసుకోవద్దు, అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ముంబై నుంచి కోల్కతా వచ్చేయండి. అరే ఒకే గంటలో నేను ఫ్లాట్లోకి వెళ్ళిపోతాను రా. నువ్వు కూడా హీరోయిన్ తీసుకుని ఫ్లాట్కి వచ్చి. బై ద వే, కొత్త అమ్మాయే కదా, ఆ పాత అమ్మాయిలు ఏమీ లేరు కదా, ఇది నీకు తెలుసు కదా. ఏంటన్నా, నాకు తెలుసు కదా. మీరు ఇప్పుడు చూసండి, ఈ ఫిల్మ్ నాకు దొరికేస్తుంది. సినిమా అయితే నీకు దొరికేస్తుందిలే. విను, ఎలాగా నీ దగ్గర ఫ్లాట్ డూప్లికేట్ చావి ఉంది కదా, వచ్చేయి. నువ్వు కూర్చో, నేను వస్తున్నాను. ఓకే దాదా, బాయ్, టేక్ కేర్. తీసుకో, నీళ్ళైతే తాగముందు నువ్వు. నాకు అర్థమవట్లేదు నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు. ఏది నువ్వు ఎప్పుడు వస్తావు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను కూడా ఒక పనికి వెళ్ళాలి బయటికి. నీకు పరిచయం చేసి నేను బయటికి వెళ్ళిపోతాను. అంటే మీరు ఉండరు కదా? నేను వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను. లేదు లేదు, ఇప్పుడు నడుద్దాం. మిత్ర, నువ్వు నా మీద నమ్మకం లేదు కదా? నమ్మకం ఉంది, అందుకే మా అమ్మ నాన్నల నుండి విడిచిపెట్టి కోల్కత్తా వచ్చాను. నువ్వు కూడా నన్ను తింపుతున్నావు కదా? నీ ఆలోచనలు ఏంటి? చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోవు కదా? మిత్ర, నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓన్లీ 2 సినిమాలు అవని. ఆల్రెడీ 5 సినిమాలు చేశావు, ఇంకా 2 చేస్తావా? అప్పుడు నువ్వు నా లైఫ్లో లేవు కదా. నిజంగా నువ్వు నేను ఒక నెలలో ఇంత దగ్గర అయ్యాము కదా? అవును కదా? ఒకవేళ మనసులో ఉంటే 1 నెల అయినా 1 సంవత్సరం అయినా. అతను వచ్చినట్టున్నాడు. ఇంకా అని చెప్పిన గుర్తున్నాయి కదా. 1 రూపాయి కూడా తక్కువ తీసుకోవద్దు, గుర్తుపెట్టుకో. ఓకే, తలుపు తీస్తాను నేను. నేను పరిచయం చేస్తాను. ఇతను చాలా పెద్ద ప్రొడ్యూసర్, అజిత్ ముఖర్జీ. ఇంకా ఈమెమో మిత్ర గుహ. హలో, నువ్వు ఒక ఫ్యూచర్ స్టార్. డెఫినెట్లీ. అనయ్య, నాకు ఒక ఇంపార్టెంట్ పని వచ్చి పడింది, అది ఫినిష్ చేసుకుని వస్తాను. అరే, ఎప్పుడు వచ్చినా ఏదో పని పడి ఉంటుంది నీకు. అంత టైం ఏం పడుతుంది, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకే, అయితే నేను వెళ్ళొస్తాను. కూర్చో.